నమస్కారం. నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మా యొక్క అసోసియేషన్లో చాగంటి నరసింహరావు గారు హానరబుల్ ప్రెసిడెంట్గా, తర్వాత కేవీఎస్ఆర్ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా, ఎన్ ఏవోషా గారు కోశాధికారిగా ఉన్నారు. మేము కొన్ని సంవత్సరాల నుండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆల్ట్రా బస్సులను చాలా వరకు రద్దు చేసి సూపర్ లగ్జరీ నడుపుతూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. దాన్ని మేము కాదంటం లేదు, దానికి మేము అడ్డుపడటం లేదు. అయినా మాకు ఆల్ట్రా లేనందువల్ల మేము అనారోగ్యంగా ఉంటే అన్ని ప్రదేశాల నుంచి హెడ్ క్వార్టర్ అయిన విజయవాడకి విద్యాధరపురంలో మాకు ఆర్టీసీ క్లినిక్ ఉంది. దానికి పోవటానికి కుప్పం, అనంతపురం మరియు శ్రీకాకుళం అట్లా అనేక ప్రదేశాల నుంచి పోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు బాబు ఆల్ట్రాలని రద్దు చేశారు కాబట్టి ఎక్కువ సూపర్ లగ్జరీలో ఉన్నందువల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. మా యొక్క కార్మికుల యొక్క పరిస్థితిని గమనించి మాకు సూపర్ లగ్జరీ ఇవ్వమని జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. మాకు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మా యొక్క కార్మిక అందరూ పోయి పరిస్థితిని వివరించినప్పుడు ఆయన పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. కాబట్టి మేము సూపర్ లగ్జరీ అడిగాం. ఒకవేళ తప్పు ఉండొచ్చు, కానీ దానికోసంగా మరియు జీవన భృతి కోసంగా మాకు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా 1000 రూపాయలు మినిమం కాడి నుంచి 2500 వరకు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క పెన్షన్ని రూపంలో మాకు కూడా జీవన భృతిగా ఇవ్వండి అని జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అడిగాం. సైకిల్ యాత్ర కూడా చేశాం. సైకిల్ యాత్రలో కూడా జీవన భృతి కోసంగా 270 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి పోతే ఆడ కాదని సచివాలయాన్ని పంపించే సచివాలయం నుంచి మళ్ళా వాళ్ళ పార్టీ ఆఫీస్ ఇక్కడికి రప్పించి పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయ్యా మీరు ఇచ్చిన మెమోరాండంలో సూపర్ లగ్జరీలు మేము ప్రవేశపెట్టలేదంటే అక్కడ కొంతమంది లేదు సార్, ఆ సూపర్ లగ్జరీని ప్రవేశపెట్టారు, ఆల్ట్రాని రద్దు చేశారు అని చెప్పడం జరిగింది. జీవన భృతిని గురించి అడగడం కూడా జరిగింది. వారు మా యొక్క విన్నపాలని వారు ఆ రోజు వ్యతిరేకించారు. వారు చేయలే. ప్రభుత్వం వల్ల మేము నష్టపడ్డాం అనుకున్న పరిస్థితుల్లో 2024లో ఎన్నికల యొక్క ఇది వచ్చింది. అప్పుడు మా కార్మిక నాయకుడైన రఘునాథ్ రెడ్డి గారు కడపలో మన చంద్రబాబు నాయుడు గారి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ఒక మెమోరాండం సమర్పిస్తే ఆయన ఎన్నికల సభలో నేను మీకు జీవనభృతి కల్పిస్తానని చేస్తానని, నా ప్రభుత్వం వస్తే మీకు జీవనభృతి వస్తుందని చెప్పినందువలన మేము జీవనభృతి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మేము మా ప్రయత్నాల్లో ఇటీవల ప్రజా సదస్సుని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజా సదస్సుకు మేము మెమోరాండములు పెడితే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. ప్రజా సదస్సులో ఏమని ఇచ్చారంటే, బాబు మీరు పెట్టిన మెమోరాండానికి మేము అన్నీ పరిశోధించి మీకు మొత్తం కూడా
తీర్మానం చేసాం, మీ యొక్క సమస్యని పరిష్కరించేసాం అని ఒక లెటర్ ఒకటి ఇచ్చి మాకు వాట్సాప్ ద్వారా వాళ్ళ మెసేజ్ పంపించినారు. ఈ యొక్క లెటరు, అయ్యో మా పని అయిపోయింది, మాకేం లేదు, మాకు న్యాయం జరిగిందని మేము విజయవాడకు పరిగెత్తాం. విజయవాడ పరిగిస్తే విజయవాడలో మా యొక్క ఎండి ఆఫీసులు ఏం చెప్పారంటే, అయ్యా మీరు జీవనభృతి అడిగారు అని, ఈ లెటర్ నెంబర్ ప్రకారంగా మీరు జీవనభృతి అడిగారు, జీవనభృతి మాకు సంబంధం లేదు, కానీ మీరు సూపర్ లగ్జరీ అడిగారు, ఇది కూడా కన్సర్న్ మంత్రి ద్వారా రావాల్సిందే కానీ ప్రభుత్వం వల్ల రావాల్సిందే కానీ మేమంతా ఇవ్వటానికి మాకు ఇది లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేము పరిష్కరించాము అని చెప్పడం ఎందుకు? మేము అడావడిగా అర్ధరాత్రి పూట కూడా నిద్ర కూడా లేకుండా నెల్లూరు నుంచి ఇటు అనంతపురం నుంచి ఇటు అమలాపురం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు కుప్పం నుంచి మా కార్యకర్తలు రావడం ఎందుకు? ఆడకు పోయిన తర్వాత మాకు ఈ లెటర్ ఇచ్చి మీకు కన్సర్న్ మంత్రులను అడుక్కోమంటాం ఎందుకు? అసలు మిమ్మల్ని ఎవరు ఈ విధంగా చేయమన్నారు? అది కూడా కాకుండా కడప ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీమతి మాధవీరెడ్డి గారు ఆ అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో, అయ్యా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు చాలని బతుకుతున్నారు, వారికి మీరు జీవనభృతిగా ఒక అమౌంట్ని ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి అని ఆమె ముక్త కంఠంతో ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలను అసెంబ్లీ ముందు పెడితే దాని గురించి పట్టించుకోలేని మా యొక్క అసెంబ్లీ అధ్యక్షులు దాన్ని ఆ యొక్క ప్రశ్నోత్తర సమయంలో దాన్ని తోసిపుచ్చారంటే, కార్మికులకు మేలు చేయాల్సిన, ప్రజలకు మేలు చేయాల్సిన శాసనసభల్లో అక్కడ పరిష్కరించవలసిన విషయాలను ఒక గౌరవనీయులైన ఒక కడప ఎమ్మెల్యే కార్మికులు, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఈపీఎస్ వస్తూ అనేక ఇబ్బందులు, 1000 రూపాయలతో భార్యాభర్త బతకలేక, ఇంటి బాడులు కట్టుకోలేక, అనారోగ్యానికి హాస్పిటల్లో చూపించుకోలేక, తినటానికి తిండి లేక కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయమంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి. అటువంటి ప్రజా సదస్సులు ఎందుకు, సమస్యలు ఎందుకు, అసెంబ్లీలు ఎందుకు, బడ్జెట్లు ఎందుకు, ఈ యొక్క సమస్యలు ఎందుకు? మీరు ఎవరికి ఇస్తున్నారు పథకాలు? అంటే కార్మికుడు మనిషి కాదా? కార్మికుడికి మీరు ఏమి చేయరా? ఈపీఎస్ పొందేవాళ్ళు అనేక సంస్థల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 1000 రూపాయల కాడి నుంచే మొదలైంది. మినిమం 1000 రూపాయలతో మేము బతుకుతున్నామంటే ఆ 1000 రూపాయలు కూడా కాంగ్రెస్ వాళ్ళ పుణ్యాన కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే వచ్చింది. అంతకుముందు 95లో ఈపీఎస్ స్థాపించినప్పుడు మాకు 65 రూపాయల కన్నా ఎక్కువ లేదు. కానీ ఈ రోజుల్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ లేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన 1000 రూపాయలే. కానీ మోడీ గారు వచ్చి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఏరారు. మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఏరుతున్నారు. అంటే 15 సంవత్సరాలుగా ఆయన అధికారానికి వస్తే ఆయన కూడా కార్మికుల కష్టాలని చూసుకోకుండా ఆయన ఆ భరోసాలు ఈ భరోసాలు అంట. ఏ భరోసాలు ఎవరికి వేస్తున్నారు, ఏ భరోసాలు ఎవరికి ఇస్తున్నారు? ఆయుష్మాన్ భారత్ అన్నారు, అందరం కార్డులు తీసుకున్నాం, ఒక్క హాస్పిటల్లో కూడా చూపించుకోవాలా. అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు కూడా ఈ కార్మికుల్ని పట్టించుకోకుండా ఈపీఎస్ కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతుంటే, కష్టాలు పడుతుంటే, అల్లాడుతుంటే, ఆకలి మంటలతో బాధలు పడుతుంటే, వాళ్ళు పుట్టిన బిడ్డలు కూడా నీకు ఆదాయం లేదని బయటికి నెట్టేసి వాళ్ళని పస్తులు పెడుతుంటే పట్టించుకోలేని మోడీ గారు యొక్క ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క కూటమితోటే ఉంది, ఆ కూటమిలోనే ఉంది. ఆ కూటమిలో వాళ్ళు కూడా ఉన్న అసెంబ్లీ స్పీకర్ గారు ఆర్టీసీ కార్మికుల గురించి ఒక
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాన్ని కూడా పట్టించుకోకుండా హేళనగా మాట్లాడటం ఎంతవరకు ధర్మం అండి? చెప్పండి. ఎవరిని మేమేం దూషించేవాళ్ళం కాదు. మేము అయ్యో మాకు కడుపు మంట ఆకలితో ఆళ్ళాడుతున్నాము, మాకు న్యాయం చేయమని అడుగుతున్నామే, కానీ మాకు మా యొక్క పరిస్థితిని మీకు వివరించేస్తున్నారు. కానీ కాబట్టి మీరందరూ ఇది గమనించండి, కార్మికులు గమనించండి. ఈపీఎస్ పొంది అనేకమైన సంస్థల్లో పనిచేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ, తర్వాత ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళైతే కానీ, అనేకమైన సంస్థలు ఉన్న మీరు మా యొక్క ఈపీఎస్ కార్మికులకు చాలని బతుకులతో 1000 రూపాయలతో బతుకుతున్నాం. ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వం మా అందు దయ ఉంచి మాకు ఈపీఎస్ పొందే ప్రతి వ్యక్తికి జీవన వృత్తిగా కొంత డబ్బులు ఇచ్చి మా యొక్క జీవితాలను ఆదుకోవాలని. మేము బిడ్డల మీద ఆధారపడితే బిడ్డలు మా దగ్గర ఉన్న రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులను తీసుకొని బయటికి వెళ్ళగొట్టేసి మాకు దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఆర్టీసీ కార్మికులు అయితే హైదరాబాదులో బస్టాండ్లో పనుకొని అడుక్కుంటున్నారు. నెల్లూరులో కూడా ఒక ఆయన సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ బిడ్డ కూతురు అల్లుడు ఎల్లగొట్టేస్తే, ఒకే ఒక కూతుర్ని ఎల్లగొట్టేస్తే సర్వోదయ కాలేజీలో పనుకొని అవి గడపలేని పరిస్థితుల్లో ఉండారు. ఒక ఆయన మస్తాన్ గారు అని చెప్పి కోవూరు అతను, అయ్యా 1వ తారీఖు జీతాలు వస్తే, అయ్యా నాకు నా బిడ్డలు చూడటం లేదయ్యా, నాకు ఏమైనా మీరు సహకరించండి అయ్యా, నేను మీతో పాటు పని చేశామయ్యా అని 1వ తారీఖు రోజు జీతాలు ఇచ్చే చోట అడుక్కునే పరిస్థితిలో కూడా మేము ఉండేవు. కాబట్టి కార్మికులారా, మేము అడిగేది న్యాయమైతే మేము మే నెలలో మళ్ళా ఒక పోరాటంగా గతంలో మేము 270 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశాం. ఈసారి మే మొదటి వారంలో కూడా మేము ఈ యొక్క పెన్షన్ పెంచమని, జీవన వృత్తి ఇవ్వమని, మాకు సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్కి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మీకు అందరికీ వివరిస్తూ, మేము అడిగిన దానిలో తప్పు ఉంటే మీరు సహకరించొద్దు, మేము అడిగిన దానిలో అన్యాయం అయితే మీరు సహకరించద్దు, మేము అడిగింది అధర్మం అయితే మీరు సహకరించద్దు, మేము అడిగిన న్యాయం అని ధర్మం అని మేము కార్మికుడికి న్యాయం చేయాలనే ఆలోచన ఏ కార్మికులకు ఉన్నా కూడా మీరందరూ మే మొదటి వారంలో మేము చలో విజయవాడని బయలుదేరబోతున్నాం. మీరు కూడా వచ్చి మాకు సహకరించి మాకు అండగా ఉండి మా సమస్యను పరిష్కరించడానికి మీరు కూడా దోహదపడతారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.